కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. మనం నమ్మినటువంటి దేవుడు సమర్థుడైన దేవుడు. సమర్థుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఈ సాక్ష్యాల ద్వారా కూడా ఇప్పుడు వరకు చెప్పారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు సమర్థుడు కాబట్టే ఇప్పుడు మీరు చెప్పిన సాక్ష్యాలన్నిటికీ చేయగలిగాడు. స్వస్థపరిచిన ఏ కార్యం చేసినా మరి దేవుడు సమర్థుడు కాబట్టి మరి సమర్థుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేంట్లో సమర్థుడో కొన్ని అవుట్లైన్స్ మనం చెప్పలేము, కానీ కొన్ని సమయానుకూలాన్ని బట్టి కొన్ని చెప్పటానికి నేను ఇష్టపడతా ఉన్నాను, ప్రేరేపించబడతా ఉన్నాను. రక్షించుటకు సమర్థుడు. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరిలో కన్నా మనం నమ్మినటువంటి దేవుడు రక్షించుటకు సమర్థుడు. బబులోను రాజైన నెబుకద్నెజరు తను దోరా మైదానములో ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని ఆరాధించమన్నాడు, పూజించమన్నాడు, నమస్కరించమన్నాడు. అలా చేయని వారిని అగ్నిగుండంలో వేస్తానని శాసనము చేశాడు, సాటింపు వేశాడు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పూజించలేదు. ఈ విషయము రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారిని వారిని రాజస్థానానికి పిలిపించారు. ఏమిటి మీరు నేను నిలబెట్టినటువంటి విగ్రహానికి ఆరాధన చేయట్లేదంట, పూజించటం లేదంట అని అడిగారు. అయితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. మేము సేవించే దేవుడు ఎంత శక్తివంతుడో చెప్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆయన నిలబెట్టింది మనుషుల చేత చేయబడింది. మనుషుల చేత చేయబడిన దాన్ని పూజించటము ధన్యత, మనల్ని చేసినటువంటి దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం ధన్యత. ఈ లాజిక్ని చాలామంది మిస్ అవుతున్నారు. మనము మన చేతులతో చేసుకున్న వాటిని ఆరాధిస్తూ ఉన్నాడు. అది దాంట్లో ఏమీ లేదని మనకు తెలుసు, దాంట్లో జీవం లేదని మనకు తెలుసు, అవి చెవులున్నా వినవని తెలుసు, కళ్ళున్నా చూడవని తెలుసు, చేతులున్నా ఆశ్రయించవు, కాళ్ళున్నా నడవలేవు, అన్ని విషయాలు తెలుసు మనకి. అయినా కూడా ఆరాధించమని శాసనం చేశాడు నెబుకద్నెజరు రాజు. అయ్యా, నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు, మా దేవుడు సమర్థుడు అన్నాడు. రాజుగారికి అత్యాగ్రహం వచ్చింది. మామూలుగా రోజు మండుతున్నటువంటి అగ్ని కన్నా కూడా 7 అంతల వేడిమిగా చేసేసాడు అగ్నిగుండాన్ని. వీళ్ళు ఎప్పటికైనా భయపడతారేమని అగ్ని కిలలు లెగుస్తూ ఉన్నాయి, జ్వాలలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి, ఆ శక ముఖానికి తగులుతూ ఉంది, అంత భయంకరంగా లెగుస్తూ ఉన్నాయి. ఏంటి లాస్ట్ ఛాన్స్? పూజిస్తారా, వేసేయమంటారా? వాళ్ళు పూజించమన్నారు. దేవుడు రక్షించినా రక్షించకపోయినా సరే మేము మాత్రం పూజించమండి అన్నారు. ఏంట్రా వాళ్ళని తీసుకెళ్ళంటే బలిష్ఠులైన వాళ్ళు వచ్చి అగ్నిగుండంలో ఇసిరేశారు. ఇసిరేసినప్పుడు మంటల జ్వాలకి ఇసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు. కానీ అగ్ని జ్వాలల్లో పడ్డటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోలకి ఏం కాల. వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు అక్కడ. 4వ ఆయన తిరుగుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు చూశాడు. మంత్రి, ఎంతమందిని వేసే మనం? 3. 4వ ఉన్నాడు. అయ్యా, మెరిచిపోతున్నాడు దేవదూతలేగా అన్నాడు. ఇక అక్కడికి వెళ్ళి అంటాడు 26వ వచనంలో, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి రండి అయ్యా, నా దగ్గరికి రండి అయ్యా.
పిలుపు ఎంత మారిపోయిందో కదా, కదా, నిమిషాల్లో మారిపోయింది పిలుపు, గౌరవం. ఆ, ఆ, వచ్చాడు, బయటకు వచ్చేసారు, అగ్నిగుండంలో నుంచి నడుచుకుంటూ వచ్చేసాడు. అందరికి ఆశ్చర్యం, కళ్ళతో చూస్తూ ఉన్నారు. అగ్నిగుండంలోంచి బయటకు వస్తే అధిపతులు వచ్చారు, అధికారులు వచ్చారు, పరిశీలించటానికి చూస్తూ ఉన్నారు. ఎంటుకలు కాలినయా, బొబ్బలు ఎక్కినాయా, బట్టలు కాలిపోయినాయా? దేవుడు అంటే యేసుప్రభు అని చెప్తారు, మీరు భయపడొద్దు, మీ తల ఎంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. దేవుని చిత్తం లేకుండా ఒకటి కూడా ఉండదు, అక్కడ ఒకటి కూడా కాలేదు. ఒకటి ఆఖరి కౌరు వాసన కూడా రాకుండా రక్షించిన దేవుడు, దేవునికి స్తోత్రం. అందుకని బబులోను రాజు నెబుకద్నెజరు ఏ నోటితో అయితే ఆయన ఆరాధించొద్దని, తను పెట్టినటువంటి విగ్రహాన్ని ఆరాధించమని చెప్పాడో ఆ నోటితో అంటాడు, ఈ విధంగా రక్షించగల సమర్థుడైన దేవుడు మరి ఏ దేవుడు లేడు అన్నాడు. దేవునికి స్తోత్రం. రక్షించటానికి సమర్థుడు మనం నమ్మిన దేవుడు. ఇక్కడున్న అగ్నిగుండం కాదు, ఆ పైన నరకాగ్ని నుండి కూడా తప్పించగల సమర్థుడు మనం నమ్మిన దేవుడు. దేవునికి స్తోత్రం. అది తప్పించటానికే ఆయన మానవుడిగా పుట్టడం అసాధ్యం, మానవునికి విమోచన క్రయధనం చెల్లించటం అసాధ్యం. కానీ అసాధ్యాన్ని సాధ్యం చేయటానికి మానవుడిగా పుట్టి సాధ్యం చేసిన సమర్థుడు మనం నమ్మిన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలని మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. ఏమా, మనం ఎవరు విశ్వసించినా సరే వారు రక్షించగల సమర్థుడు ఆయన. హెబ్రీయులకు రాస్తాడు అపోస్తలుడైన పౌలు గారు తను రాసిన పత్రికలో 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ జీవించే దేవుడు, అవతారాన్ని సాలించిన దేవుడు కాదు ఆయన, అదే అవతారాన్ని కంటిన్యూ చేసిన దేవుడు, సజీవుడైన దేవుడు. చదువమ్మ. సంపూర్ణ కాబట్టి ఆయన సంపూర్ణంగా రక్షించగల సమర్థుడైన, శక్తిమంతుడైన, ఏ యుగంలోనైనా సరే అన్ని కాలాల్లో ఆయన సమర్థుడే అని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్షించుటకు సమర్థుడైన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. కాపాడుటకు సమర్థుడు. ఈ నెబుకద్నెజరు రాజు చెప్పింది ఏమా, దర్యావేషు రాజు గారు చెప్పాడు, శాసనం చేశాడు, ఎవరు ప్రార్థన చేయొద్దు, రాజుగారు కన్నా దేవుడు ఎవరు, మన పరిపాలించే రాజే మన దేవుడు అని డప్పులు కొట్టేవాళ్ళు పోరాటానికి శాసనం చేయించారు. 30 రోజులు ఈ నెలంతా ఎవరికి దగ్గర విన్నపాలు చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. అలా చేసిన వాళ్ళని సింహపు బోనులో వేస్తాం అని శాసనం చేశారు. ఈ శాసనం చేయటం తెలిసినా కూడా దానియేలు ప్రార్థన చేయటం మానలేదు. యథావిధిగా ముమ్మార్లు రోజుకి, మళ్ళీ సీక్రెట్గా కాదు, తలుపులు కూడా తెరిచి దేవుణ్ణి బతిమలాడుకుంటూ స్తుతిస్తూ ప్రార్థించాడు. వెంటనే కబురు చేసేసారు దర్యావేషు రాజు గారికి, తీసుకొచ్చారు. దానియేలు చూసి గుండె బగిలింది ఆయనకి. ఎందుకంటే దానియేలు ఎంత గొప్పవాడో, ఎంత భక్తిపరుడో అతనికి తెలుసు. దేవుణ్ణి రోజు సేవించేవాడని అతనికి తెలుసు, చాలా భక్తిపరుడని తెలుసు. అయితే ఇదంతా వీళ్ళ కుట్రే అని ఆయన రాజు గ్రహించాడు. ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ మాదియ పారసీక దేశాల చట్టాలు రాస్తే మార్చజాలం అని మన ఎస్తేరు గ్రంథంలో చదివాం కదా. మార్చడానికి కుదరలేదు, చేయలేకపోయాడు. కానీ ఇంటికి వెళ్ళి గాలిన భజానాలు మానిపించేసి నిద్ర లేకుండా ఆయన ఉపవాసం ఉన్నాడు రాజుగారు దానియేలు కోసం.
ఆ, దానియేలుని సింహాలు ఏమీ చేయలేకపోయినాయి కదా. దానియేలు ఏమీ చేయలేకపోయినాయి. ఏ హాని చేయకుండా దేవుడు ఆ, కాపాడాడు. కాపాడటానికి సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. తనకు ప్రార్థన చేసే వారిని కాపాడే సమర్థుడు దేవుడు కదా. మనం చూస్తాం, గర్జించు సింహమైన సాతాను శక్తుల నుంచి కూడా కాపాడగల సమర్థుడు మనం నమ్మిన దేవుడు. ఆరాధించాలండి, ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని స్తుతించాలి. ప్రచండమైన జల ప్రళయం వస్తే నోవహు కుటుంబాన్ని కాపాడినటువంటి గొప్ప దేవుడు ఆయన. వాడలో నడిపే కెప్టెన్ లేకపోయినా కూడా వాడలో ఉన్న వారికి ఏ హాని కలగకోకుండా అత్యంత ఎత్తైన అరరాతు పర్వతం మీద దాన్ని ల్యాండ్ చేయించిన సమర్థుడు మనం నమ్మిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధించండి, స్తుతించండి. ఇంకా మత్తు వదలలేదు అంటారా? మరి ఇంత పెద్దలాని పెట్టొద్దంటారా? ఇటువరకు ఘంటసాల పాడిన పాటలు పాడమంటారా? మత్తు వదలరా నిద్ర అని అప్పుడు చూసేవాడి సినిమాలు. అప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలా. అది వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చే సమర్థుడు. మాట ఇచ్చాడంటే, ఇప్పుడు చెబుతున్నారుగా రాజకీయ నాయకులు కూడా చెబుతున్నారు, మాట ఇచ్చాడంటే అన్నాడంటే మనం నమ్మిన దేవుడు చేస్తాడు నమ్మగలిగితే. రోమిలకు రాస్తాడు అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 21వ వచనం. దేవుడు వాగ్దానము చేసిన దానికి నెరవేర్చటానికి సమర్థుడు అని రూఢిగా నమ్మినటువంటి అబ్రహాము విశ్వాసాన్ని బట్టి బలం పొందాడు, వారసుని పొందుకోగలిగాడు. మృతతుల్యమైన శరీరం తంది, వీర్యకణాలు లేవు, నశించిపోయినాయి. శ్రీధర్మం నశించిపోయింది. శారాలో అన్న విడుదల లేదు, నెలసరి లేదు. కానీ ఆయన సమర్థుడు కాబట్టి వారికి వారసుని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప దేవుడు, సమర్థుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆషామాషి దేవుడు కాదు, తక్కువ దేవుడు కాదు, తక్కువ దేవుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన. మాట ద్వారా సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. మీరు గమనించాలి ఆ విషయాన్ని. అందుకే నమ్మేమంటారా? 113వ కీర్తనలో ఒక మాట చదువుదాం, 9వ వచనం. సంతులేని ఇల్లాలుని కుమారులు గల సంతోషంగా తల్లిగా మార్చే సమర్థుడు ఆయన. గొడ్రాలని పేరు పడ్డ వాళ్ళు సైతం కూడా తల్లిగా మార్చిన సమర్థుడు ఆయన. నిండు వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ జకరియలను గర్భాలు తెరిచిన దేవుడు ఆయన. కాబట్టి సమర్థుడైన దేవుడు అన్నాడు. ఆ కార్యాలు మన సంఘంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వగల సమర్థుడు ఆయనే. హిజ్కియా గారికి క్యాన్సర్ వ్యాధి వస్తే మరణకరమైన స్థితిలో ఉంటే ఈవెన్ ఇప్పుడు వరకు కూడా మందు లేదు, కరెంట్ షాకులు ఇచ్చి ఏదో చేస్తూ ఉన్నారు, గ్యారంటీ లేదు. కానీ ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే కదా, 14,000 సంవత్సరాలు అవి యేసుక్రీస్తు పుట్టక ముందు 14,000, ఇప్పుడు ఒక 2,000 చిల్లర. ఎన్ని వేల సంవత్సరాల పూర్వమో దేవుడు స్వస్థపరిచాడు, క్యాన్సర్ వ్యాధిని బాగు చేశాడు. వైద్యం లేని దానికైనా సరే, మందు లేని దానికైనా సరే, దేని నుంచైనా సరే ఆయన స్వస్థపరచగల సమర్థుడు, ఆయుష్ ఇవ్వగలిగిన సమర్థుడు. 15 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నన్ను సజీవుడిగా చేసిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను కాబట్టి అని నేను స్తుతిస్తున్నానని హిజ్కియా రాజు గారు చెప్పాడు.
ఈరోజు సజీవులుగా ఉన్న మనం అందరం కూడా దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ, ఇది దేవుడు ఇచ్చినటువంటి కృపే. లేకపోతే మనకన్నా అందమైన వాళ్ళు, బలవంతులు, శక్తిమంతులు, భక్తి గల వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ, మనకు దేవుడు ఇంకా మనం ఉంచాడంటే మనం వాళ్ళకన్నా రుస్తువును అని కాదు, ఇంకా మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా దిద్దుకోవాల్సినవి ఉన్నాయి. సరి చేసుకుంటానికి దేవుడు మనకు ఆయుష్ పొడిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. తన కృప చేత ఇంకైనా మారుతారని ఎదురు చూస్తూ ఉన్నాడు. లోబడనొల్లని ప్రజల కోసం చేతులు చాసేటువంటి గొప్ప ప్రేమమయుడు మనం నమ్మిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలని నీకు తెలియజేస్తా ఉన్నాను. కుదరని వ్యాధితో బాధపడుతూ మంచాన పడినటువంటి దావీదుని ఎవడు లెగవడనుకున్నారు, ఇక ఆయన లేచే పని లేదనుకున్నారు. కానీ దేవుడు లేపి నడిపించాడు. దేవునికి స్తోత్రం. దీర్ఘాయుస్తో తృప్తిపరిచాడు దేవుడు. నిండు వృద్ధాప్యం దాకా దావీదు జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అంత సమర్థుడు మనం నమ్ముకున్నాం కాబట్టి దేవుడు సమర్థుడైన దేవుడు. దేని విషయాలు అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దయ్యపు శక్తుల చేత పీడించబడుతూ వస్త్రాలు లేకుండా సమాధుల్లో తిరుగుతూ తను గాయపరుచుకుంటూ ఎవరు చేయలేకపోయినటువంటి ఒక వ్యక్తిని సాధుపరిచిన సమర్థుడు మన నమ్మిన దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. సంఖ్యలేశారు, కాళ్ళకి సంఖ్యలేశారు, తెంచేశాడు, తుత్తుతులు చేశాడు, గాయపరుచుకుంటాడు, సమాధుల్లో ఉంటాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కాళ్ళకు చేతులకి సంఖ్యలేశారు, బంధించారు, తెంచేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు దయ్యపు శక్తులు ఉన్నాయి. ఒకటి కాదు, వేల దయ్యాలు ఉన్నాయి వాళ్ళు. ఎవరు సాధుపరచలేకపోయారు, ఎవరు ఎల్లగొట్టలేకపోయారు. ఏ మంత్రాలు, ఏ తంత్రాలు, ఏ కడతారు కదా తాయెత్తులు, ఏమి కూడా ఎల్లగొట్టలేకపోయినాయి. సాధు చేయలేకపోయారు. రాత్రింబగల్లో అక్కడే వాడి నివాసం, సమాధుల్లో. గాయపరుచుకుంటాడు, నవ్వుకుంటాడు, పిచ్చి చేష్టలు, దయ్యపు శాస్త్రాలు అంటారు. అందుకే నమస్కారం చేస్తున్నాడు. అరే ఎక్కడ చదివా? ఎవరు సాధుపరచలేని మాట 4వ వచనం ఉందరా, చదివేసా? ఎవరు సాధుపరచలేకపోయారు. వాడు వణికిపోయాడు, వాడిలో ఉన్న దయ్యాలు వణికిపోయినాయి. అయ్యా మమ్మల్ని నశింపజేయొద్దయ్యా అని పర్మిషన్ అడుగుతా ఉన్నాయి. ఆ పందుల్లోకి వెళ్తామయ్యా, సెలవి అయ్యా అని బతిమిలాడుతున్నాయి. దయ్యపు శక్తులు వణికించగలిగిన శక్తి కలిగిన సమర్థుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధించాలి మనం, ఆయన స్తుతించాలి, ఆయన సన్నిధికి రావాలి కదా. ఏ శక్తులు కూడా మనల్ని ఆవహించలేవు. ఆ సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. 2000 పందులు చచ్చిపోయినాయి, అందుకని 2000 దెయ్యాలనుకున్నారు. శానా అంటే 6000 లెక్క ప్రకారం. శానాకి 6 ఉంటాయి. నా పేరు శానా అంది. నీ పేరేంటిరా అంటే యేసు ప్రభు వారు నా పేరు శానా, ఎందుకంటే మేము అనేకులు అంది కదా. కానీ చచ్చిపోయిన పందులు మాత్రం 2000. ఏమో ఒక దాంట్లో 2 జ్వరపడ్డాయో 3 జ్వరపడ్డాయో మనం చెప్పలేం కదా. శానా అంటే అర్థం మాత్రం 6000. సరే, అక్కడ 2000 పందులు. ఆ పందులు బ్యాచ్ ఏమో కానీ వాళ్ళు పందులు చచ్చిపోయి నేను యేసు ప్రభువు అనుకుంటున్నారు. పందులను బట్టి విలువ తెలియక, చాలా మందికి విలువ తెలియక ఆరాధించలేకపోతున్నారు, నమ్మలేకపోతూ ఉన్నారు. వాడు స్వతసిద్ధుడై సాధువుపడి బట్టలు కట్టుకొని కూర్చుని ఉంటే భయపడుతున్నారు. వాడికి దెయ్యాలు ఉన్నప్పుడు భయపడలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పోషించుటకు సమర్థుడు, అవసరాలు తీర్చడానికి సమర్థుడైన కదా. ఆయన ఆజ్ఞాపిస్తే ఆహారాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోయే కాకులు సైతం కూడా
ఆహారాన్ని తెచ్చి ఇస్తాయి. అంత సమర్థుడు కదా. ఏలియాను కరువు కాలంలో కాకుల ద్వారా పోషించిన దేవుడు ఆయన. విధవరాలు సారెపోతులో 3.5 సంవత్సరాలు కరువు లేకుండా పోషించిన సమర్థుడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి లోటు లేకుండా పోషించిన దేవుడు. గొప్ప సమర్థుడైన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలని వాక్యము తెలియచేస్తూ ఉంది కదా. అత్యంత లోతైనటువంటి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. తన బిడ్డల కోసం ఎంతటి గొప్ప కార్యాలైనా చేయగలిగిన సమర్థుడు. అరణ్యంలో బాటలను సృష్టించినటువంటి సమర్థుడు మన దేవుడు. నేల మీద నడిచినట్టుగా నడిచిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత సమర్థుడైన దేవుడో వాక్యము తెలియచేస్తూ ఉంది కదా. ఎడారుల్లో సైతం కదా నదులను ప్రవహించగలిగిన దేవుడు. పెద్ద ప్రవక్త యెషయా గారు రాస్తాడు 43 అధ్యాయం 19-20 వచనాల్లో ఉంటుంది మాటలు. మనం ఒకసారి చూద్దాం. నేను అరణ్యములో త్రోవలను కలుగు చేయువాడను, ఎడారుల్లో నదులు ప్రవహింప చేయగలిగిన దేవుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీటి బొగ్గుల్లో నుంచి నీళ్లు ఉబికి వచ్చినాయి, బండలో నుంచి ప్రవహించిన నదులు. లక్షల మంది తాగారు, పశువులు తాగినాయి. అంత సమృద్ధిగా దేంట్లో నుంచి వచ్చి నీళ్ళు? బండలో నుంచి, బోరెత్తే కాదు. అలాంటి గొప్ప దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును పోషించడానికి ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహార ధాన్యాన్ని దేవుడు మానవునికి దయచేశాడు విస్తారంగా, లక్షల మంది జనానికి. మాంసాన్ని కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కురిపించాడు, వాళ్ళ చేశాడు. కూరేళ్ళను తీసుకొచ్చి వెళ్ళిపోయి ఎత్తుక్కోవటం కాదు, వెళ్ళిపోయి పట్టుకోవటం కాదు. మోషే అన్నాడు, ఏంటి ప్రభువా మాంసం తింటా ఉన్నారు, 4 రోజులు పెడతారన్నావు, ఏందినైనా ఈ భారం అంతా నా మీద వేస్తున్నావు, ఏందినైనా నేను చేపలు పట్టాలా, ఏం చేయాలనైనా అని అడిగాడు. మోషే ఏంటి యెహోవా బాహుబలము తక్కువైందా? ఏం ఆలోచిస్తున్నాను? దేవుడు శక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. వాళ్ళ అవసరాన్ని తీర్చాడు. ఏ విధంగా కాపాడాడు? పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వాళ్ళు ఏ విధంగా తోడై ఉండి కాపాడుకుంటూ వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుడు, కరోనా నుంచి తప్పించిన దేవుడు, ఎన్ని విపత్తుల నుంచి, ఎన్ని ప్రమాదాల నుంచి ఇలా సాక్షి విన్నాం కదా. లెక్కలేని అపాయముల నుంచి దేవుడు మనం తప్పించుకుంటూ వస్తూ స్వస్థపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు దేవుడు కదా. స్వస్థపరిచే దేవుడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని స్వస్థపరిచిన గనుడు ఆయనే. 18 సంవత్సరాలు దయ్యముల చేత బలహీనపరచబడి వంగిపోయిన స్త్రీ నడుముని బాగు చేసి బలపరిచి లేపి నడిపించిన దేవుడు ఆయన. 35 సంవత్సరాల ముట్టి బెతస్దా కోనేటి దగ్గర పడిపోయిన పక్షివాయువుని కేవలం మాడదారు లే అంటే లేపిన దేవుడు. శక్తి కలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమర్థుడైన దేవుడు ఆయన. ఆయన ఆరాధించక ఎవరిని ఆరాధిస్తావురా? ఇంకా జనాల్లో ఇంకా తెలివి రావటం లేదు కదమ్మా. దేవుడు గొప్ప దేవుడు, మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. గొర్రెలు కాసుకునే పిల్లగాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే సమర్థుడు ఆయన కదా. గొర్రెలు కాసుకునేవాడు పాపం దావీదు. నీ స్థితి నా స్థితి మార్చిన దేవుడు. మనం దేవుడు నమ్ముకోకముందు మన స్థితులు ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి తెలియట్లా. ఎవరు మార్చారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆయన మనం ఆరాధించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మర్మములను బయలుపరచగలిగిన దేవుడు. నేను అనుకున్నాం కదా, దానియేలును అడుగుతా ఉన్నాడు నెబుకద్నెజరు, నేను కల మర్చిపోయాను, కల భావాన్ని చెప్పాలి. జ్యోతిష్యులు చెప్పలేకపోయారు, శకునుగానులు చెప్పలేకపోయారు కదా, కల్దీలు చెప్పలేకపోయారు, ఎవరు చెప్పలేకపోయారు. కానీ దానియేలు చెప్పటానికి వెళ్ళాడు. అయ్యా నీ వల్ల ఇద్దా, నువ్వు చెప్పగలవా అని అడిగాడు. 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
ఆ మర్మములను బయలుపరచు దేవుడు ఇక పరలోకంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కళను తెలియజేశాడు, కళ భావాన్ని తెలియజేశాడు. ఎన్ని మర్మాలు జరగబోయే వాటిని జరగక ముందే చెప్పగలిగిన సమర్థుడు. అడగండి, నేను పూర్వకాలము నుంచి కూడా నేను అన్ని తెలియజేసుకుంటూ వచ్చానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జరిగినాక చెప్పటం వార్తలు కూడా చెబుతారు, ప్రశ్నలు చెబుతారు, విలేకరులు చెబుతారు. జరగకముందు చెప్పానండి, సర్ది వార్తలు చెప్పావు ఈ బ్యాచ్. ఇదంతా ఫ్రెష్ జరగబోయే, ఫ్యూచర్లో జరగబోయే విషయాలు చెప్పగలిగిన సమర్థుడు దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మనం ఎలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నామో కదా. దేవునికి మహిమ కలుగును గాక. స్థితిగతులు మార్చటమే కాకుండా వారి జీవితాలని, చేదైన జీవితాల్ని, పాడైన బ్రతుకుల్ని మార్చగలిగినటువంటి సమర్థుడు దేవుడు. దుర్గతిని మార్చు దేవుడు కదా, దుర్దశను మార్చే దేవుడు కదా. నయోమి బ్రతుకు చేదైపోయింది. దేవుని విడిచిపెట్టి, దేవుని వాగ్దాన స్థలాన్ని విడిచిపెట్టి పాడు దెబ్బైనటువంటి మోయాబుకి వెళ్ళి నష్టపోయింది, చేదైపోయింది. తిరిగి వచ్చి అంటది, నన్ను నయోమని పిలవమాకండి, నన్ను నేను మారా అంటే చేదు. దేవుడు మరల మారాని మధురంగా మార్చిన దేవుడు. దేవుని మహిమ కలిగిన గాక. మూడు బారిన జీవితాలు సిగురింపు చేశాడు రూతు బ్రతుకుని. రూతు ఏ పొలంలో అయితే పంట ఏరుకుందో ఆ పొలానికి యజమానురాలు చేసిన సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నిజంగా గొప్ప దేవుడు అండి. మనం ఆరాధించాలి ఆయన్ని. ఆయన గొప్పతనం అర్థం కావట్లేదు, ఆయన శక్తి మీకు అర్థం కావట్లేదు. ఏదో ఆషామాషిగా అనుకుంటున్నారు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన ఎంత ఉంటారో ఆలోచన చేయండి. సృష్టి అంతటా దేవుడు అంతటా ఉంటాడు కదా, అందరిలో ఉంటాడు కాదు, అంతటా ఉంటాడు కానీ అన్నిట్లో ఉండడు. కొంచెం డిఫరెన్స్ మీరు మిస్ అవుతున్నారు. కానీ చాలామంది పశువులను కూడా దైవత్వంగా పూజిస్తూ ఉంటారు తెలియక. దాంట్లో దేవుడు ఉంటాడా? మనుషుల్లో ఉన్నాడంటే నమ్మొచ్చు. మానవులందరూ దేవుని సృష్టి కాబట్టి అవి కూడా దేవుని సృష్టే, కానీ వాటికి ఆత్మలు లేవు కదా. జంతువులు ఎలా ఉంటాడు? జంతువుల్లో ఉన్నాడు దేవుడు. సర్యంతరామి కానీ అన్నిట్లో ఉండేవాడు కాదు ఆయన. ఆ సత్యాన్ని మనం చాలా విషయాల్లో మిస్ అవుతా ఉన్నాం. 48వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి, 3వ వచనంలో ఏముందో. తెలియజేశాను ఎప్పుడో సంగతులు. యేసు ప్రభువు పుట్టక ముందే యేసయ్య కన్య గర్భంలో పుడతాడని ముందుగానే తెలియజేశాడు. ఎఫ్రాతా బెత్లెహేములో పుడతాడని ముందుగానే తెలియజేశాడు. జబులోను నప్తాలి వాళ్ళు ఎలుగును చూస్తారని ముందుగానే తెలియజేశాడు. కన్య గర్భాన జన్మించిన సమర్థుడు ఆయన. ప్రపంచంలో ఎవరైనా జన్మించాడు కన్య గర్భాన? గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. మనం ఆరాధించాలి. ఆరాధనలకు యోగ్యుడు, అర్హుడు ఆయనే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కృప చూపు సమర్థుడు ఆయన తప్ప ఎవరు. మనం అందరం పాపాత్ములమే, అందరూ పాపం చేసిన వారే. దేవుడి మహిమను పొందలేకపోతున్నాం. మనం రక్షించబడ్డామంటే, మన పాపాలు క్షమించబడ్డాయి అంటే కేవలం ఆయన కృపే. కృప చూపటంలో సమర్థుడు ఆయన. ఇంకెవరు చూపారు నా కృప? మన పట్ల కృప చూపించేవాళ్ళు ఎవరు? పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏ కృప లేదు. నిజం, దేవుని కృప గొప్పది. ఏమో విస్తారమైన పాపములతో వచ్చి, పాపాత్మురాలుగా వచ్చి యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కార్చినటువంటి విస్తారమైన పాపాలు క్షమించినటువంటి దేవుడు. క్షమించుటకు సమర్థుడు, పాపములు క్షమించుటకు సమర్థుడు.
ఆ గజ దొంగ సిలువలో ఎలాడుతూ ఉంటే, అయా నీ రాజ్యాన్ని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే గజ దొంగను క్షమించి పరదేశికి తీసుకెళ్ళిన సమర్థుడు ఆయన కదా. మన అవసరాన్ని తీర్చే దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న ఒక విషయం దేవుని శక్తిని గురించి. 3వ అధ్యాయం 20వ వచనం. ఆ ఆ మనం అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిమంతుడు, సమర్థుడు ఆయన. నువ్వు అడిగిన దానికన్నా ఇవ్వగలిగిన దేవుడు. మనం కొలతలేస్తామేమో, ఆయన కుమ్మరిస్తాడు. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దేవుడు ఆయన కదా. ఆఖరి పరిశుద్ధాత్మను అడిగినా కూడా ఇస్తాడు అని చెప్తున్నాడు యేసుప్రభువు వారు కదా. లోకాసువార్త 11వ అధ్యాయం చెప్పాడు కదా, తను అడుగు వారికి తను అడుగు వారికి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మనిచ్చును. దేవునికి స్తోత్రం. ఏదడిగితే ఇవ్వడు ఆయన తన కుమారుడే ఇచ్చేశాడు. సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? సమస్తాన్ని ఇచ్చే దేవుడు. అంత త్యాగమూర్తి ఎవరున్నారు? అంత ప్రేమమూర్తి ఎవరున్నారు? అంత శక్తిమంతుడు ఎవరున్నారు? అంతగా కృప చూపించే దేవుడు ఎవరున్నారు? పరలోక రాజ్యాన్ని మనకి వారసులుగా చేసే దేవుడు ఎవరున్నారు? మనం నమ్మాం. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం అందరం ఆరాధిద్దాం. టైం అయింది. దేవునికి మహిమ కలుగును గాక.